ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎదిగిందో. నా లోహితు అమ్మ ఏం చేస్తుందో పదాం పదనా దావా. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తానమ్మా ఈ పొద్దు? ఏం చేస్తున్నావు? దోశ పిండితో ఇడ్లీ వేస్తానా? దోశ పిండితో ఇడ్లీ, శనగిత్తనాల చట్నీ, ఎర్రగారం చేస్తున్నా. దోశ పిండి కలుపుకొని పెట్టినా ఇడ్లీకి. చట్నీ ఆడిచ్చి శనగిత్తనాలు, రొద్ద కొబ్బరి, పప్పులన్నీ వేసి పొద్దు చట్నీ వేస్తాను. తగినంత సాల్ట్, తగినంత ఉప్పు, మిరపకాయలు ఎంచుకోకుండా వేస్తాను ఈరోజు. ఏం చెప్తాను అన్నా? చట్నీ చేసి దోశ వేసానక్క. నువ్వు ఇప్పుడు హోలీ పండగ కదా నీకు, అందుకే టిఫిన్ చట్నీను దోశ పిండితో ఇడ్లీ వేసాను. ఈ తర్వాత పెట్టాలి మళ్ళీ ఎర్రకారం మామ. ఎర్రకారం లేకి ఒక్క టమాటా పండుగ వచ్చే బాగుంటది నాన్న ఎర్రకారం. లోహిత్ చూడండి ఫ్రెండ్స్ అమ్మ మీద పనుకున్నాడు. తగినంత ఉప్పు, ఎర్రకారం లేకి ఇంకా నీళ్ళు కారం పొడి. కారం పొడి ఎప్పుడన్నా ఇట చెయ్యాల. ఎందుకంటే చట్నీలో ఉద్దులు వేచే దోశ తిన్నప్పుడు అనుకో పండు కింద అవన్నప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. ఆవాలు, నీళ్ళు ఎసురు కాగే లోపల మనం ఇడ్లీకి నూనె వస్తాం. చూడనా ఒట్టి దోశ పిండితోనే ఇడ్లీ. దోశపిండి ఇడ్లీలో ఉల్లగడ్డ, క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు అన్ని తరిగి వేసుకోవచ్చు ఈ దోశలో. అక్కడికి పోనా పోతా అక్కడికి. సరేలే పోయొద్దు, దోశ వేయద్దు అక్కకు. అది వేయాలి ఇప్పుడు, అది వేయాలా, అది వేయచ్చా, అది వేయచ్చు, 2 వేయచ్చు. దోశ వేయాలన్నా, దోశ ఇడ్లీ 2 వేయాలన్నా. ఇడ్లీ దోశ ఓంచు నాన్న. లాలపండు కూర్చో, కూర్చో. లోతు పండుకు దోశ, ఒక చిన్న దోశ వేయాలి లోతుకు. ఇద్దరు పడుతుంది, నీ ఇద్దరు నీకే.
దోశ పైన ఎర్రకారం మూసి ఇలా పప్పు చల్లుకుంటే బాగుంటుందండి. ఓ నాన్న వేడి వేడి ఇడ్లీ రెడీ. బియ్యం పిండితో ఇడ్లీ. నాన్న ఎత్తుకుంటా దానన్నా ఇడ్లీ మెత్తగా బాగా దానన్నా క్రాస్. ఒక సైడ్ దోశ, ఒక సైడ్ ఇడ్లీ. ఈ బియ్యం పిండితో బియ్యం ఇడ్లీ దోశ 2 చేసాము. తినిపించాను ఇదో చట్నీ వేసి చట్నీ. మీరు ఇట్లా ఎప్పుడైనా రెడీ చేసుకుని ఉంటే ఒక లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ బియ్యం పిండితో ఇడ్లీ ఎలా ఉందో దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ బియ్యం పిండి ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఈ పల్లీల చట్నీ, శనగ్గింజల చట్నీ, ఇలా ఎర్రగారం,